సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమ్మ, ఇవాటి రోజున నీ ఇంట్లో పసిడితో అడుగు పెట్టబోతోంది, తొందరపడి అందుకో, అదృష్టం నీదే అవుతుంది అని చెప్పి సాయినాథుడు ఈరోజు చక్కని సందేశంతో మనందరి కోసం వచ్చారండి, అందిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున శుక్రవారం రోజున మహాలక్ష్మి పసిడి వన్నెల లక్ష్మీదేవి మన ఇంట్లో బంగారంతో సిరి సంపదలతో అడుగు పెట్టాలి అంటే ఈరోజు సాయినాథుడు ఇచ్చే సందేశం మనం పూర్తిగా వినాలి. సాయినాథుడు తెచ్చే సందేశం ద్వారా మన జీవితం తప్పకుండా బాగుపడుతుంది. తల్లి, మనం చేసే చిన్న ప్రయత్నమే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఇది నమ్మకంగా ప్రయత్నం చేస్తే నువ్వు ఆ స్థాయికి ఎదగగలుగుతావు. తల్లి, ఒంటరి ప్రయాణం సులభం కాదు, ఒంటరి పోరాటం మరింత కష్టం. కానీ ఇదే మన బలాన్ని వెలికి తీస్తుంది. ఎవరు తోడుండకపోయినా సరే వెనక్కి తగ్గకుండా నమ్మకం పట్టుదలతో ముందుకు సాగాలి. చిన్న అడుగు పెద్ద గమ్యం చేరుస్తుంది. చివరికి నువ్వే నీ బలం అని నిరూపిస్తుంది. కనుక నీ బలాన్ని నువ్వు నమ్ముకో. ఎప్పటికైనా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు. బాధలో కూడా నవ్వడం నేర్చుకోవాలి. అలా నవ్వినప్పుడు నీకు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అలా బ్రతికితేనే నీ జీవితం కనిపిస్తుంది. నీ ఓటమిని ఎప్పుడు అంగీకరించవద్దు బిడ్డ. మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి. నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం. ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకుని బాధపడుతూ కూర్చోవద్దు. నువ్వేంటో నాకు తెలుసు. ఉన్నంతకాలం సంతోషంగా బ్రతుకు. పోయేటప్పుడు ఏదీ మనతో రాదని నీకు తెలుసు కదా. మన సంతోషాన్ని పణంగా పెట్టి బాధల్ని భరించే అంత మూర్ఖత్వం నీలో లేదని నాకు తెలుసు బిడ్డ. ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. ప్రయత్నం చేయకుండానే కూర్చుని నా జీవితం ఇంతే అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరం పరిచయం అక్కర్లేదు తల్లి. మనసును ఆకట్టుకోవడానికి క్షణమైతే చాలు బిడ్డ. నువ్వు నీ జీవితంలో చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నావు. అవన్నీ తీరిపోవాలంటే ఈరోజు నా మీద నమ్మకంతో పసిడి వన్నెల బంగారు తల్లిని తాకు. ఇవాళ రోజున నీ ఇంట్లో ఆ తల్లి పసిడితో అడుగు పెట్టబోతోంది. నువ్వు మరి ఈ అదృష్టాన్ని దక్కించుకోవాలి. తల్లి నీ జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? డబ్బు సమస్య. ఈ సమస్య ఒక్కటి తీరిపోతే బాగుంటుంది కదా బాబా. నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించు. దీని ద్వారా నా జీవితంలో నేను అనుకున్నది సాధించగలుగుతాను. అలాగే నా కుటుంబాన్ని పోషించుకునే శక్తిని నాకు అందించు అని నా బిడ్డ ఎన్నో రోజులుగా అడుగుతుంది. తల్లి, చెట్టుకు డబ్బుకు మాట వస్తే మాట్లాడే మొదటి మాట, ఇవాళ నన్ను కాపాడుకో, రేపటి రోజున నేను నిన్ను కాపాడుతాను అంటుంది తల్లి. నీకు నచ్చింది చేసే హక్కు నీకుందమ్మా. నువ్వు ఏది కోరుకున్నా జరగాలి అని రాసి పెట్టి ఉంటే ఆ భగవంతుడు నీకు తప్పకుండా అది ప్రసాదిస్తాడు. ఉద్యోగమైనా సరే, ఇల్లైనా సరే, లేదంటే నీ జీవితంలో రాబోయే భాగస్వామి అయినా ఏది రావాలన్నా భగవంతుడు రాసి పెట్టిందే జరుగుతుంది. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి అనేది గురి చేసుకోనే వద్దు. ఎప్పటి పరిస్థితి గడ్డు పరిస్థితి అయిందా మారిపోక తప్పదు. కనుక నువ్వు నీలాగానే బ్రతకడం నేర్చుకో. నీ స్వార్థంతో బ్రతకవద్దు. స్వార్థాన్ని పక్కన పెట్టి నీ కష్టాన్ని బయటపెట్టు. నువ్వు నిన్ను నమ్ముకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలాగా చేసుకోవాలి. అదే మనిషికి లక్షణంగా మార్చుకోవాలి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చునేమో, కానీ మనది కాని రోజున మౌనంగా ఉండాలిగా. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరికే తీరుతుంది. పైకి కనిపించే అలంకారాల కన్నా కూడా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా కూడా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నీ కుండ నిండుగా ఉంటేనే కదా నువ్వు ఇతరులకు సహాయపడగలుగుతావు. అంత సంపదని నువ్వు పొదుపు చేసుకోగలిగితేనే నువ్వు 10 మందికి పెట్టగలుగుతావు. తల్లి, నీలో అంతటి గొప్ప మనసు ఉంటే వెంటనే ఈ తల్లిని ఆహ్వానించు.
ఈరోజు శుక్రవారం రోజున మహాలక్ష్మి సంపదతో ఆ పసిడి తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. సంతోషంగా ఆహ్వానించు. ఆ తల్లి ఎప్పుడూ కూడా నీకు సిరి సంపదలతో పసిడితో నీ ఇంట్లో నిలబడుతుంది. ఆ తల్లిని ఆహ్వానించమ్మా. నీకు నచ్చినట్లుగా ఆరాధించుకో. ఇష్టంతో ప్రేమపూర్వకంగా పిలువు. ఆ తల్లి కరుణిస్తుందమ్మా. ఎన్ని కష్టాలు ఉన్నా సరే దూరం చేసేస్తుంది. తల్లి నీ మనసులో ఆవేదనని ఆ తల్లితో చెప్పుకొని ఇవాల్టి రోజున శుక్రవారం రోజున నువ్వు ఒక మాట సంకల్పం అనేది చేసుకో. ఆ తల్లిని ఆరాధించుకో. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చెయ్యమ్మా. ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది. తల్లి ప్రతి శుక్రవారం కూడా ఇలాగే చేస్తూ ఉండు. అలాగే ప్రతి శుక్రవారం అన్నంతో తయారు చేసిన ఏ నైవేద్యమైనా సరే ఆ తల్లికి సమర్పించు. ఆడంబరాలకు వెళ్ళకు. నీకు ఇష్టం వచ్చినట్లే ఆరాధించు. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆ తల్లిని ఆవాహనం చేసుకోగలిగితే కనుక తప్పకుండా నీ జీవితంలో ఉన్న అన్ని ఒడిదుడుకులు కూడా దూరం అయిపోతాయి. ఇక నీ కోరిక అంటావా, తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుందమ్మా. వెంటనే నెరవేర్చుతుంది. ఇక ఎలాంటి చింత పెట్టుకోనే వద్దు. సమస్యలు ఉన్నవి సహజమే. అవి నీ నుండి దూరమయ్యే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి. సంతోషంగా ఉండడానికి ధనంతో సంబంధం లేదు తల్లి. తృప్తిపడే మనసు ఉంటే చాలమ్మా. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా కూడా రాణిలాగా అమ్మ చేసిన ఆహారంతో వెతకకుండా, ఎందుకంటే కొందరికి అమ్మ లేదు, మరికొందరికి తినడానికి ఆహారమే లేదు. ఆ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే ధన ధాన్యాలకు కొదవు ఉండదు. ఎన్నో రోజులుగా పడుతున్న బాధలు కూడా తీరిపోతాయి. అకారణంగా పడుతున్న నిందలు కూడా దూరమైపోతాయి. ఇక ఎలాంటి బెంగా పెట్టుకోనే వద్దు. నువ్వేంటో నిరూపించుకునే సమయం వచ్చింది. నీ కోరికలు తీరిపోయే రోజంటూ వచ్చింది. ఒకరి వసతిని చూసి మర్యాద ఇవ్వకూడదు తల్లి. వయస్సును చూసి మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వసతులు అందరికీ కలిసి రావడం లేదు, కానీ వయసు కాలంతో పాటు అందరికీ సమానంగా పెరుగుతుంది. కనుక వయసును చూసి మర్యాద ఇవ్వాలి. 16 వయసు నిండిన కుర్రవాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 వయసు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం చేసుకోవాలి. తల్లి ఎప్పుడు నీ ఇంట్లో అలాంటి లోటు ఉండకూడదు. నీ తల్లిదండ్రులను చక్కగా ఆరాధించు, ఆదరించు. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వదు కదా, అది ఏ పేదవాడు చెప్పలేదు కూడా అని. మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మరి ధనవంతులు గొప్పవాళ్ళ, పేదవారు గొప్పవాళ్ళ అంటే ఎవరు తృప్తిగా బతుకుతూ సంతోషంగా తన కుటుంబంతో ఉన్నారో వారే గొప్పవారు. కాళ్లకు చేతులకు ఎంత బలం ఉన్నదని ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలుగుతుంది. తల్లి సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులు మాత్రమే నవ్వాలిగా ఈ లోకంలో. భగవంతుడు ఇచ్చిన భిక్ష మనకు 3 పూట్ల ఆహారం, కంటి నిండా నిద్ర, ఎటువంటి సమస్యలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడుపుతూ తన జీవన శైలిని ఏ విధంగానూ మార్చుకోకుండా బ్రతికేవారు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు. బంధువులు కూడా అంతే, కానీ తోబుట్టువులు మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు. వారిని ఎన్నటికీ కోల్పోకూడదు. వచ్చిన సమస్యలను పక్కన పెట్టి నీ ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉండు. బిడ్డ, ఏ సమస్య వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు. నువ్వు నమ్మిన దైవం నిన్నెప్పుడు వెంట పెట్టుకునే ఉంటుందమ్మా. నీ చెయ్యి వదలదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. తల్లి కాళ్ళు పట్టించుకునేంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకుని బతుమాలుకునే అంత గొప్ప ప్రేమ మన కన్నయ్యకు ఉంది. అందుకే ఆ బంధం లోకానికే ఆదర్శమైంది. మరి నీ బంధంలో కష్టం వస్తే నువ్వైనా తగ్గాలి, లేదా నీ భర్త అయినా తగ్గాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితేనే ఆ బంధం అనేది బలపడుతుంది. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేం. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం కూడా మనం తీర్చుకోలేం. మరి మన జీవితంలో వారు ఉన్నారు అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు. బంధాన్ని ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి, అంతేకాని దూరం చేసుకునే ప్రయత్నం అనేది చేయకూడదు.
గుడిలో ఉన్న హుండీలో డబ్బులు వేయటం కన్నా గుడి బయట ఉన్న యాచకునికి 10 రూపాయలు ఇచ్చి చూడు, నువ్వే అతనికి దేవుడు అయిపోతావు. తల్లి, నువ్వు హుండీలో వేసినా ఒకటే, యాచకునికి ఇచ్చినా ఒకటే. అది తప్పకుండా భగవంతునికేనమ్మా చేరుతుంది. ఎవరి చేత ఎవరిని కిప్పించాలి అన్నది భగవంతుని నిర్ణయం. నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడమ్మా. సాయం చేసేవాడే దేవుడు. చేసిన సాయమే దైవం అనుకోవాలి. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడగలగాలి. అందుకే మన సాయి అంటూ ఉంటారు. సాయి ఎప్పుడూ కూడా ప్రతి జీవిలోనూ సంతోషాన్ని, ప్రతి జీవిలోనూ వెతుక్కుంటాను. మరి సాయం చేసే గుణం ఉన్నవాళ్ళు సాకులు వెతుక్కోరు కదా. ఏ స్థితిలో ఉన్నా కూడా సాయం చేసే గుణం అనేదే ఉంటుంది కనుక తప్పకుండా చేస్తాడు. తల్లి, నువ్వు కూడా అంతే సాయం చేసే గొప్ప గుణం ఉంటే నువ్వు ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉంటావు నా దృష్టిలో. కనుక నీ కోరికలు నెరవేర్చే బాధ్యత ఈ సాయిది. ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఈ సాయిని దాటుకునే ఆ అవాంతరాలు నీ దగ్గరకు రావాలి. అది గుర్తుపెట్టుకో. ముందు ఈ సాయి ఉన్నాను అని, ప్రతి అడుగున ఈ సాయి ఉంటాను అని. తల్లి, నువ్వు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, సంతోషంలోనైనా దుఃఖంలోనైనా నన్ను మాత్రమే స్మరించు. నీకు అన్నింటిలోనూ విజయాలను కల్పిస్తాను. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తాయి ఉంటే అన్నది గమనించుకోరు. వారి సౌకర్యం వారు చూసుకుంటారు అంతే. మరి స్వార్థంగా బ్రతికి నువ్వు ఏమి సాధిస్తావు? ఎవరినో ఎందుకు ఉద్ధరించాలి అని ప్రయత్నం చేస్తున్నావు? ఏ బంధం కోసం ఎందుకు ఆరాటపడుతున్నావు? ఏదీ శాశ్వతం కాదని నీకు తెలుసుగా. మాటలకు చేతలకు ఎంతో తేడా ఉంది. తేడా ఉంటేనే నీ మాటలకు ఎవ్వడూ నమ్మడు. తల్లి, నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో. ఎవరిని నీ మాటలతో నొప్పించనే వద్దు. నువ్వు కోరుకున్నట్లుగా అనుకున్నది జరిగి తీరుతుంది. తల్లి, ఈ రోజు నా మీద నమ్మకంతో పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమనగానే వెంటనే తాకావుగా. పూర్తిగా నేను చెప్పిన సందేశాన్ని విన్నావుగా. ఇవాల్టి రోజున నీ ఇంట్లో ఆ తల్లి పసిడితో అడుగు పెడుతుందమ్మా. అది నీ అదృష్టమే అనుకో తల్లి. నీలో మంచి వ్యక్తిత్వం అనేది ఉన్నది కనుకనే నీకు మాటలు చెప్పగలిగాను. నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు కనుకనే నీకు ఈ సందేశం ఇచ్చాను. నువ్వు నీ జీవితం అనుకున్నది సాధించాలి అంటే పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉన్నావు. ఏదైనా బాధ వస్తే కన్నీటితో నా ముందు ఉంటావు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఈ సాయిని తలుచుకుంటూ ఉంటావు. అందుకేనమ్మా, నీ సమస్యలన్నీ తీరాలి అని నేను నీకు ఇచ్చిన ఈ సందేశం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కదూ. నీకు ఇవాళ రోజున తప్పకుండా నువ్వు అమ్మవారిని ఆహ్వానించు. ఈ చిన్న ప్రయత్నం నీ జీవితంలో పసిడితో ఆ తల్లి అడుగుపెట్టి కలకాలం నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో తల్లి అంటూ సాయినాథుడు ఈరోజు మనందరి కోసం ఇంతటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ. గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. అర్థమైంది అనే అనుకుంటున్నాను. మరి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి ఈరోజు శుక్రవారం రోజున మనందరి ఇంట్లో ఆ పసిడి తల్లి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టాలని మనందరి తరపున నేను కూడా బాబావారిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఆ తల్లి కరుణా కటాక్షములు, బాబావారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.